భారతీయ జనతా పార్టీ వాళ్ళు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే అన్ని సర్వేలు మనకి అనుకూలంగా ఉన్నాయి కదా అని ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కష్టపడితేనే పని జరుగుతుంది. తెలంగాణలోనే ఆంధ్రాలోనే సర్వేలను చూసి మోసపోవద్దు. ఛత్తీస్గఢ్ సర్వే పూర్తిగా బీజేపీ ఓడిపోతుందని వచ్చింది, పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఘనంగా గెలిచింది. మధ్యప్రదేశ్ నెక్ టు నెక్ అని సర్వేలు వచ్చినాయి, తీరా చూస్తే మధ్యప్రదేశ్లో మంచి మెజారిటీ వచ్చింది. అలాగే రేపు పొద్దున కాంగ్రెస్కి రావచ్చు కదా. ఏది తక్కువగా అంచనా వేయద్దు. ఇది ఎట్లా ఉంటుందంటే కుందేలు తాబేలు కథ లాంటిది. కుందేలు తాబేలు ఇప్పుడే ఎక్కడ వస్తుందిలే అని చెప్పి అది వెళ్ళి పక్కన పడుకుంటే తాబేలు చక్కగా గమ్యం చేరింది. అట్లాంటి పరిస్థితి తెచ్చుకునేటటువంటి వాతావరణం ప్రారంభమైపోయింది. ఏంటంటే గత 5-6 నెలల నుంచి చూస్తుంటే గెలిచేస్తుంది. అదే సందర్భంలో నిర్లిప్తత, ఎవరైతే బీజేపీ అనుబంధ విభాగాల వాళ్ళు లైట్ తీసుకునేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరం.